మన గడప దొక్కడానికి వస్తున్నారో కాంగ్రెస్ నాయకులు మనకు అర్థం కావట్లేదు. ఇక బీజేపీది అంటారా, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే తెలంగాణలో. అది అవసరానికి ఓట్లు ఉన్నప్పుడు కనిపిస్తారు, ఓట్లు ఎలక్షన్లు లేనప్పుడు కనిపించడం కూడా కనిపించారు. సమస్య లేనిది తెలియదు. సమస్యలు ఎప్పుడు ఎప్పుడు ఏ విధంగా వినతి పత్రాలు ఇవ్వాలి, ఎప్పుడు ఏ విధంగా పోట్లాడాలి అనేది తప్ప వాళ్ళకి ఎటువంటిది ఏమీ లేదు. వాళ్ళకి ఏం చేపు ఒకటే అడ్డం పెట్టుకొని వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. అది మనం అందరం చూస్తున్నాము. దాంతోపాటు ఏంటంటే మీకు ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే, మీ నాయకుడిని, కాంగ్రెస్ నాయకులను ఎవరైతే ఇప్పుడు ఎలక్షన్లలో నుంచుంటున్నారో వాళ్ళని గల్లా పట్టి అడగండి, ఏది మా 4,000 రూపాయల పెన్షన్ ఏదని చెప్పేసి. అమ్మలు అక్కలు అందరూ, పెద్దమ్మలు పెదనాన్నలు అందరూ మీరు గట్టిగా మీరు అడగాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది. అబద్ధ హామీలు ఇచ్చింది మీకు, మోసపోయింది మీరు. అందుకే మీరు ఎలక్షన్లో నుంచొని నాకు ఓటు వేయండి అని చెప్పి ఏ కాంగ్రెస్ కార్యకర్త అయినా సరే, కాంగ్రెస్ నాయకులైనా సరే మీ గడప దొక్కితే మీరు ఇచ్చిన హామీలను ఏం నెరవేర్చినారు అని చెప్పేసి ఒకసారి గల్లా పట్టుకొని గట్టిగా అడగండి. అప్పుడు మీ ఇంటి గడప కాదు కదా, మీ వీధిలోకి కూడా ముఖం చూపించాడు. దాన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు ఎక్కడ అబద్ధ హామీలు ఇచ్చిన దాఖలాలు లేవు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వాటిని నెరవేర్చుకున్నది. ఒకప్పుడు ఎలా ఉండే తెలంగాణ, ఇప్పుడు ఏ విధంగా అయింది అది కూడా మీరు చూసినారు. ఒకప్పుడు పంట పండడమే చాలా కష్టమైంది తెలంగాణలో. ఇట్లాంటిది ఈ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా పచ్చదనం, ఎక్కడ చూసినా మంచి మంచి పంటలు వేసుకున్నారు. యావత్తు తెలంగాణ రైతులకు అందరికీ తెలుసు. భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా చేసినారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏ విధంగా తయారైంది అనేది. అందుకే దయచేసి చెప్తున్నాను మీ అందరికీ, కాంగ్రెస్కి నమ్మొద్దు. మళ్ళీ అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలతోటి మీ గడప గడప దొక్కుతున్నారు. సో దయచేసి మీకు చెప్తున్నాను, మీరు ఎటువంటి హామీలని నమ్మకూడదు. మీరు కాంగ్రెస్కి ఓటేస్తే మళ్ళీ నష్టపోతారు. ఇది మళ్ళీ ఒక 5 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తుంది. అందుకే మీకు చెప్తున్నాను ఏంటంటే, కారు గుర్తు కోటేయండి. కారు గుర్తు కోటేసి మా నాయకులను గెలిపియండి. ఖచ్చితంగా మీకు రాబోయేది బీఆర్ఎస్ పార్టీయే. ఇప్పుడు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళందరూ రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 2028లో మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ వస్తే వీళ్ళందరూ మళ్ళీ కండువాలు మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే నేను చెప్తున్నాను, బీఆర్ఎస్ కార్యకర్తలని, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని, మా బీఆర్ఎస్ నాయకులని గెలిపించండి. ఈ విధంగా మీరు గెలిపించుకుంటే రాబో ఎలక్షన్లో మాదే అధికారంలోకి వస్తుంది కాబట్టి మేము పనులు చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. దయచేసి అబద్ధపు హామీలని, బూటకమైన మాటలని నమ్మొద్దు. మీరు గెలిపించుకోవాల్సిన బీఆర్ఎస్ కార్యకర్తలని, బీఆర్ఎస్ నాయకులనే. కారు గుర్తుకే మీ ఓటేయండి అని చెప్పేసి నేను వినవించుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.